ఈ నార్మ్ ఫంక్షన్ ఎన్ని పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది? 3 parameter. వాట్ ఆర్ దే? Message, delay, callback. మెసేజ్, డిలే అండ్ కాల్ బ్యాక్. ఓకే. Callback. కాల్ బ్యాక్ అనేది ఏంది? అదొక పారామీటరే, కాకపోతే మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏమి ఇస్తున్నాం అనేది, ఇక్కడ ఏం పంపిస్తున్నాం అనేది ఆ ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. Yeah. ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా? కాల్ బ్యాక్ కాన్సెప్ట్, నార్మల్ కాల్ బ్యాక్ కాన్సెప్ట్ ఇక్కడ వరకు. అవునా? Yes, sir. Hmm. ఈ కాల్ బ్యాక్ ని మనం ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాం? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. ఓకే. ఫస్ట్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షనాలిటీ ఏముంది? పైన చూస్తే పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. సెట్ టైమ్ అవుట్ అనేది తెలుసు మనకి. సెట్ టైమ్ అవుట్ విల్ యాక్సెప్ట్ టూ పారామీటర్స్. వన్ ఈజ్ ఎ ఫంక్షన్, ద అదర్ ఈజ్ ఎ డిలే. ఇదంతా ఫంక్షన్, ఇదంతా నార్మల్ ఆర్ ఫంక్షన్. Hmm. ఇది డిలే కింద. ఓకే. ఈ Yeah. నార్మల్ ఆర్ ఫంక్షన్ ఇప్పుడు ఏదైతే ఉందో దాంట్లో ఏముంది? మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని ఉంది. ఓకే. మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది ఒక లక్కీ డ్రా లాగా ఎవ్రీ టైం ఒక నెంబర్ క్రియేట్ చేస్తుంది. ఓకే. Okay. టైం ఒక నెంబర్ క్రియేట్ చేస్తుంది 0 to 1 మధ్యలో. ఓకే. 0 to 1 మధ్యలో మనకి ఏమవుతుంది? ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది మ్యాథ్ డాట్ ర్యాండమ్ లో. అయితే ఇప్పుడు మ్యాథ్ ఉందని మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటే 0 to 1 మధ్యలో 0.2 వరకు మనం తీసేస్తే ఇంకోటి మిగిలేదు 0.8 కదా. అవునవును. సో 20%, 0.2 అంటే 20%, 0.8 అంటే 80%. అంటే ఈ ప్రోగ్రాము 100 టైమ్స్ రన్ అయితే, లేదా 10 టైమ్స్ రన్ అయితే 2 టైమ్స్ 0.2 లోపల వస్తుంది వాల్యూ. ర్యాండమ్ అంటే మ్యాథ్ ర్యాండమ్ అని ఒక చిన్న ఫంక్షన్ అది. అది ఎప్పుడు ఒక నెంబర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈచ్ టైం రన్ అయినప్పుడు అలా. ఓకే. ఆ నెంబర్ మనం ఎక్కడ తీసుకుంటున్నాం? ఎర్రర్ ఛాన్స్ లో తీసుకుంటున్నాం. ఓకే. సో జీరో అవును. పాయింట్ టూ కన్నా తక్కువ ఉంటే ఎర్రర్ చూపిమని చెప్తున్నా. అంటే టూ, అట్లీస్ట్ 10 టైమ్స్ రన్ అయితే 2 టైమ్స్ ఎర్రర్ వస్తుంది అన్నట్టే కదా. అవును. చా- లేదా ఏం లేదా ఏం చూపిమంటున్నా? లేదా నల్. నల్ అని ప్రింట్ చేసి రిజల్ట్ ఆఫ్ మెసేజ్ అంటే సక్సెస్, సక్సెస్ ఓకే. చూపిమంట. ఓకే. అయితే ఈ కాల్ బ్యాక్ ఎవరు పంపివ్వాలి? మనమే పంపివ్వాలి కదా. ఈ కాల్ బ్యాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అది చూద్దాం ఇప్పుడు. ఓకే. నార్మల్ గా ఇక్కడ వరకు చూడు. ఇక్కడ వరకు, జస్ట్ ఇక్కడ వరకు. ఓకే. ఈ కాల్ చూసినాం అనుకో ఏమవుతుంది? ఇది మనం ఫంక్షన్ నేమ్, ఫస్ట్ పారామీటర్ స్టెప్ 1. ఓకే. దెన్ 500 డిలే డి. అనేది 500 సెకండ్స్. తర్వాత ఏం చేస్తున్నాం? ఒక కాల్ బ్యాక్ పంపిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ కాల్ బ్యాక్ లో పారామీటర్స్ కూడా పంపిస్తున్నాం మనం. ఇప్పటివరకు మనం మొన్న చూసినప్పుడు ఏంది? నార్మల్ కాల్ బ్యాక్ పంపించినాం. అంటే కాల్ బ్యాక్ లో పారామీటర్స్ ఏం పంపించలేదు, కానీ ఇక్కడ పారామీటర్స్ పంపించుకునే ఆప్షన్ మనకు ఉంది. సో ఫంక్షన్ ఇలా పంపిస్తుంది. ఓకే. 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 ఓకే అన్న. కాల్ బ్యాక్ అనేది ఇలా పంపిస్తున్నాను నేను. ఏది? ఎర్రర్ ఒకటి, రిజల్ట్ ఒకటి అన్నట్టు. ఓకే. అంటే ఈ టూ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తాయి అని చెప్పడమే కదా. ఈ ఉమ్. ఫంక్షన్ అనేది టూ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ టూ పారామీటర్స్ పంపించాల్సింది ఎవరు? వీల్, ఈ ఫంక్షన్. ఓకే. అవును. అయితే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ పంపించినాను. ఇక్కడ ఇక్కడ పంపించేసిన. ఇంతే ఆలోచిద్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి ఈ స్టెప్ వరకు ఆలోచిస్తే. ఓకే. సో దిస్ విల్ గో యాజ్ ఏ కాల్ బ్యాక్. ఆ కాల్ బ్యాక్ అనేది హిట్ అయినప్పుడు సపోజ్ విసే ఎర్రర్ రాలేదు, సక్సెస్ అయింది. ఓకే. ఎర్రర్ ఎర్రర్ ఛాన్స్ 0.2 కన్నా ఎక్కువ ఉంది. అంటే మ్యాథ్ డాట్ ర్యాండమ్ మనకు ఒక 0.7 అట్లా నెంబర్ క్రియేట్ చేసింది అనుకుందాం మనం. ఓకే. అప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఎల్స్ అవుతుంది. ఎల్స్ అయ్యి కాల్ బ్యాక్ లో నల్ రిజల్ట్ ఆఫ్ మెసేజ్ అని వస్తుంది. ఓకే. నల్ రిజల్ట్ ఆఫ్ మెసేజ్ అంటే ఈ కాల్ బ్యాక్ అంటే నథింగ్ బట్ ఏంది? ఈ ఫంక్షనే కదా, ఈ ఫంక్షన్. అవునా? ఉమ్. ఈ ఫంక్షన్ ఏదో పంపిస్తుందో ఆ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ లో ఎర్రర్ వచ్చిందా? లేదు, ఎర్రర్ నల్ ఉంది కదా. సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? యా. అప్పుడు ఏ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? నెక్స్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దాని కింద స్టెప్స్. అవును.
ఆ కింద స్టెప్స్ లో మళ్ళీ ఏముంది, స్టెప్ 2 అని రాసి 400 అని రాసేసి, ఓకే, స్టెప్ 2 400 అని రాసేసి మళ్ళీ ఒక కాల్ బ్యాక్ పంపిస్తున్నా. మళ్ళీ పారామీటర్ పంపించు. మళ్ళీ కాల్ బ్యాక్. మళ్ళీ దాంట్లో ఏముంది అంటే సక్సెస్ అయింది అనుకో, ఎర్రర్ అయితే అయిపోయింది, ఎండ్ అయిపోతుంది. ఓకే, ఎర్రర్ వస్తే ఎండ్, ఎండ్ ఆఫ్ డిస్కషన్, ఇక్కడనే అయిపోతుంది. అవును. లేదు అనుకో, మళ్ళీ ఏమవుతుంది, కాల్ బ్యాక్. మళ్ళీ ఏంది, మళ్ళీ కాల్ బ్యాక్, మళ్ళీ ఏంది, మళ్ళీ కాల్ బ్యాక్. ఓకే ఓకే. సక్సెస్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కాల్ బ్యాక్ కదా. యా. ఎప్పుడైతే అన్నిటి ఎక్కడ కూడా ఎర్రర్ రాలేదనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఎవ్రీథింగ్ సక్సీడెడ్ దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఆల్ స్టెప్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అయితే వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా, రిజల్ట్ 1, రిజల్ట్ 2, రిజల్ట్ 3, రిజల్ట్ 4, రిజల్ట్ 5, ఇవన్నీ వస్తాయి కదా, ఇప్పుడు పైనకి వస్తూ ఉంటాయి కదా మనకి డేటా. యా. అవన్నీ డేటా అనేది ఇక్కడ కలెక్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం మనం. ఓకే, ఎర్రర్ వస్తే రిటర్న్ చేయమని చెప్తున్నాం, లేకపోతే ఇట్లా చేయమని చెప్తున్నాం. అర్థమైందా, ప్రాబ్లం అర్థమైందా మనోజ్? మనోజ్ ఇది ఇంపార్టెంట్ మీకు. ఓకే, అన్న ఆ, నీకు సిచ్యువేషన్ అర్థమైందా? అన్న ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, పైకి వెళ్తే ఇది ఒక నార్మల్ ఫంక్షన్, ఇట్స్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, నార్మల్ ఫంక్షన్ లో 3 పారామీటర్స్ ఉన్నాయి, మెసేజ్, డిలే, కాల్ బ్యాక్. ఓకే, ఆ ఫంక్షన్ ఏదో ఒక డిలే ఉంది, ఒక అసింక్రనస్ డిలే, సమ్ సమ్ ఎంత 400 500 అట్లా మెల్లమెల్ల కొంచెం కొంచెం డిలే ఇచ్చుకుంటే మనం రన్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ సెట్ టైం అవుట్ లోపల ఈ మ్యాట్ డాట్ రాండమ్ అనేది 0 నుంచి 1 మధ్యలో సమ్ డెసిమల్ నెంబర్ని ఇస్తుంది మనకి, 0.21, 0.23, 0.7, 0.8 అలా. ఓకే, సో ఎప్పుడైతే వాల్యూ ర్యాండమ్ గా జనరేట్ అవుతుంది, మనం చెప్పలేము ఇది లక్కీ డ్రా లాగా. సో అది ర్యాండమ్ గా జనరేట్ అయినప్పుడు ఎర్రర్ ఛాన్స్ అనేది 0.2 కన్నా తక్కువ ఉందనుకో, అంటే ఎర్రర్ ఛాన్స్ అంటే ఇది వాల్యూ సమ్ 0.1 వచ్చింది అనుకో, అప్పుడు ఎర్రర్ చూపివు. 0.3 వచ్చింది అనుకో, సక్సెస్ బుక్ చూపివు అని చెప్పాము అనమాట. ఓకే, ఓకే అన్న. ఎర్రర్ వచ్చినా అదే కాల్ బ్యాక్ పిలుస్తాం, సక్సెస్ వచ్చినా అదే కాల్ బ్యాక్ పిలుస్తాం, కానీ కాల్ బ్యాక్ కి పంపించే డేటా ఎర్రర్ కామా మెసేజ్ ఉంటుంది. ఎప్పుడు కాల్ బ్యాక్ అనేది 0.2 అన్నప్పుడు, ఓకే, 0.2 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎర్రర్ ఛాన్స్. 0.2 కన్నా ఎక్కువ ఉందనుకో, సేమ్ అదే కాన్సెప్ట్, ఎర్రర్ అనేది నల్ ఇస్తాం. ఓకే, ఓకే అన్న. ఆ, ఒక్క నిమిషం. ఆ, ఇది తప్పు, ఇది మార్చాలి మనము. ఓకే ఎందుకు, ఓకే. ఇది 3 పారామీటర్స్ లాగా అయిపోతుంది. యా. అర్థమైందా? నల్లు కూడా వస్తుంది. నల్ అంతే ఉంచు, నల్ ఉంచాలి. సో రిజల్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఇది కామా తీసేసి, ఇది సేమ్ బ్యాక్ టిక్స్ పెట్టి చెప్తా, కామా తీసేసి ఇక్కడే బ్యాక్, పెట్టాలన్నా మీరు తర్వాత పెట్టాలి. ఇక్కడ రిజల్ట్ కన్నా ముందు బ్యాక్ టిక్, ఉమ్. తర్వాత ఇక్కడ ఇది తీసేసి, సారీ. అది ఉంచు, అది ఉంచు, ఇది is, ఇప్పుడు ఇక్కడ $సైన్ ఇట్లా ఇట్లా రాయాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ టిక్స్, డన్. సో ఇట్ యాక్సెప్ట్స్ 2 పారామీటర్స్ మనోజ్. వన్ ఈజ్, ఇది ఒక స్ట్రింగ్ ఏదైతే ఇట్లా హాయ్ మెసేజ్ అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది అలా, నల్, ఎర్రర్ ప్లేస్ నల్. అయితే మన ఇది ఇవి ఇవి ఇదైతే క్లియర్ కదా. కాల్ బ్యాక్ అనేది ఒక ఫంక్షన్, ఒక ఫంక్షన్ పిలుస్తాం, అది ఏ ఫంక్షన్ అనేది మనం బయట నుంచి డిసైడ్ చేయొచ్చు. సో ఆ ఫంక్షన్ పిలిచినప్పుడు వాడు ఏమి ఇస్తాడు, 0.2 కన్నా తక్కువ ఉంటే ఎర్రర్ ఇంకా మెసేజ్ ఇస్తాడు, 0.2 కన్నా ఎక్కువ ఉంటే ర్యాండమ్ గా వాల్యూ నల్, అంటే నల్ అండ్ మెసేజ్ ఇస్తాడు. ఓకేనా? ఓకే అన్న. అయితే కింద మనం నార్మల్గా ఏం చేస్తాం, ఓ అసింక్రనస్ కాల్ బ్యాక్ ఎలా పిలుస్తాం, ఓ ఫంక్షన్ పేరు పిలిచేసి, ఆ ఫంక్షన్ ఏది నార్మల్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ పిలిచేసి దాంట్లో 2 పారామీటర్స్ ఇచ్చేసేసి, తర్వాత ఏం చేస్తాం, ఈ కాల్ బ్యాక్ ఉందా, ఆ కాల్ బ్యాక్ మా ప్లేస్ లో ఒక యారో ఫంక్షన్ రాస్తాం కదా జనరల్ గా. ఎస్ అన్న. కాల్ బ్యాక్ ప్లేస్ లో యారో ఫంక్షన్ రాసినాం. ఈ యారో ఫంక్షన్ ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది, 2 పారామీటర్స్, ఈఆర్ఆర్ ఒకటి, రిజల్ట్ ఒకటి. ఓకే, అంటే ఓకే. ఈ కాల్ బ్యాక్స్ ఏం పంపిస్తున్నాయి, ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఇది నథింగ్ బట్ ఇది కాల్ చేసినట్టే కదా. అవునన్న.
ఇది కూడా దీన్నే పిలుస్తున్నట్టు. ఓకే, దాని ప్లేస్లో కాల్ బ్యాక్ అనే ప్లేస్లో మనము ఇది చేస్తున్నాం. మనం కాల్ బ్యాక్ అనే ప్లేస్లో మనము కాల్ ఒక కల్పక చేసిందా. ఇది నార్మల్గా. ఓకే, ఇది ఒక యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్ మనకి ఎర్రర్ వచ్చింది అనుకో ఏమవుతుంది? ఎర్రర్ వస్తే సంథింగ్ వెంట్ రాంగ్. సంథింగ్ వెంట్ రాంగ్ అంటే ఎర్రర్ అనేది వచ్చేసింది. సో ఎర్రర్ రాగానే ఏం చేయమంటున్నా? రిటర్న్ చేయమని చెప్పేస్తున్నా. రిటర్న్ ఆపేసేయి అని చెప్పేసి. ఓకే, దెర్ ఇస్ ఎర్రర్ అని చెప్పి చెప్పేస్తాం. ఓకే, ఇక్కడ ఎర్రర్ వీళ్ళు ఎర్రర్ వస్తాయి. లేదు సక్సెస్ వచ్చింది అనుకో ఎర్రర్ రన్లో వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు చూడు ఇక్కడ ఎర్రర్ ఏమైతుంది? ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఎర్రర్ కదా ఇక్కడ. ఓకే, అవునండి. ఉమ్. పారామీటర్ ఎర్రర్. ఇది నల్ వచ్చింది అనుకో, ఎర్రర్ నల్ వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయమని చెప్తున్నా? ఇది అవసరం లేదు, ఈ స్టెప్ అంటే ఈ దానికి వెళ్ళకు. ఓకే, నల్ ఉంది అక్కడ. సో ఇఫ్ నల్, నల్ అంటే ఫాల్స్ అన్నట్టే. సో ఇది వెళ్ళకు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం మనము? మళ్ళా మళ్ళా ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఒక స్టెప్ లో? ఫంక్షన్. మళ్ళీ ఇంకో అదే, ఫంక్షన్. మళ్ళీ అదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఓకే, అదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ స్టెప్ టు 400 ఎర్రర్ కామా రిజల్ట్. ఎర్రర్ వచ్చింది అనుకో ఆపేయాలి కదా. మళ్ళీ ఎర్రర్ వచ్చింది అనుకో ఆపేయమని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఎర్రర్ వస్తే మళ్ళీ ఆపేసేయి. లేదు సక్సెస్ వచ్చింది అనుకో గో డౌన్ మళ్ళీ. ఓకే, అయితే ఇందులో కలెక్ట్ చేసినవి అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు రిజల్ట్ 1, రిజల్ట్ 2, రిజల్ట్ 3 ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇదే ఫంక్షన్లో వస్తున్నాయి కదా. ఇదంతా ఒకటే బ్లాక్. ఇది చూస్తే ఇప్పుడు మనకి ఇదంతా ఒకటే ఒకటే బ్లాక్ కదా. చూడు ఇక్కడ స్టార్ట్ అయింది బ్లాక్. ఓకే, ఇక్కడ బ్లాక్ స్టార్ట్ అయింది, కింద ఎండ్ అవుతుంది అది. సో నథింగ్ బట్ ఇక్కడ వచ్చే ప్రతి ఎర్రర్ కానీ ప్రతి డేటా కానీ ఇందులో ఉంటది కదా. అవును. ఎర్రర్ వస్తే రిటర్న్ చేసే అక్కడనే, లేకపోతే గో ఆన్ ఫర్దర్. లాస్ట్ కి అన్ని రిజల్ట్స్ వచ్చినాయి ఉంటాయి కదా, రిజల్ట్స్ అన్నిటిని మనం ప్రింట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఆ, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇవి ఉన్నానా ఏది? నీకు? ఇవి సంథింగ్ వెంట్ రాంగ్ దగ్గర బ్యాక్ టిక్స్ పెట్టానా ఉన్నా? అది ఉండను అమ్ముండను, అవి ప్రాబ్లం లేదు. అన్న ఇది రిజల్ట్ వేరియబుల్ దేనికన్నా ఫంక్షన్ లో హ్మ్? ఎర్ర పక్కకి రిజల్ట్ 1 2 వన్ 3. సక్సెస్ అయితే డేటా పంపిస్తాం కదా మనము. సక్సెస్ అయితే ఏదైనా రిజల్ట్ ఇట్లా సమ్ డేటా ఉండడానికి. ఎర్రర్ అంటే ఫెయిల్ అయినట్టు. ఓకే, యో ఏదైనా ఒక కాల్ చేసినప్పుడు సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది కదా. ఓకే అన్న. సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అయితే రిజల్ట్ ఇవ్వు, ఫెయిల్ అయితే ఎర్రర్ ఇవ్వు అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ సక్సెస్ కావాలన్నా ఫస్ట్. ఫస్ట్ అన్ని సక్సెస్ అని. ఇప్పుడు పైన ఏం చేయాలంటే 0.2 ప్లేస్లో 0.7 పెట్టి ఆ వచ్చిందా? స్టెప్ 1 ఒక ఎర్రర్ వచ్చింది కదా. అంటే స్టెప్ 1 దగ్గర అయిపోయింది. పైకి వెళ్ళి ఒకసారి. స్టెప్ 2 అంటే ఎన్నిసార్లు రన్ చేసినాం మనము? టైప్స్. 2 టైమ్స్ రన్ చేసినామా? ఫస్ట్ టైం సక్సెస్ వచ్చిందన్న, తర్వాత ఎర్రర్ వచ్చింది. కాదు కాదు, నువ్వు రన్ చేసినావా మళ్ళీ? మళ్ళీ రన్ చేసి. అదే అంటున్నా. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు అన్ని సక్సెస్ అయినాయి. ఆల్ డేటాస్ వి గాట్ రిజల్ట్ ఆఫ్ స్టెప్ 1, స్టెప్ 2 అని అన్నీ వచ్చినాయి మనకి. బట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, ఫెయిల్ అయినప్పుడు ఏంది? స్టెప్ 1 సక్సెస్ అయింది, స్టెప్ 2 దగ్గర ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే అయిపోవాలని చెప్పి రాస్తాం కదా మనం అక్కడ. అంటే ఇప్పుడు ప్రతి స్టెప్ కి ఒక ర్యాండమ్ నెంబర్ పిక్ అవుతుంది అది. ఆ ప్రతి స్టెప్ ర్యాండమ్, ప్రతిసారి ఒక కాల్ జరుగుతుంది కదా. ఎవ్రీ టైమ్ దిస్ ఫంక్షన్ ఓకే. ఇస్ కాల్, మళ్ళీ కొత్త అన్నట్టే కదా దానికి. కొత్త వేరియబుల్, కొత్త మెమరీ క్రియేట్ అవుతుంది కదా. ఓకే ఓకే. ఓకే, స్టెప్ 1 సక్సెస్ అయితే మళ్ళీ ర్యాండమ్ కాల్ అయ్యి మళ్ళీ ఒక నంబర్ తీసుకొని ఆ, అప్పుడు చెక్ చేస్తుంది. ఆ, ఓకే. ఓకే. యాను. ఇంకోటి చిన్న, ఇప్పుడు దీనికి సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడు ఇలా ఎంత డిఫికల్ట్ ఉంది, ఎక్కడ ఎర్రర్ వస్తుందో, ఎక్కడ ఏమవుతుందో మనకి అర్థం కాదు. ఓకేనా? ఇదే దాన్ని మనం ప్రామిసెస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఓకే, యాను.
ఒక సేమ్ ఏమంటారు, ప్రామిస్ లా రాయి. ఫంక్షన్ తీసుకున్నాను ఒక ఫంక్షన్. హ్మ్? అది ఈ ప్రోగ్రామ్ రాయకు, ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేయి. ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ అన్న. ఫంక్షన్ నేమ్ వచ్చేసేసి సేమ్ ఇదే పెట్టేసి ఫేసిక్ అసింక్రోనస్ ఆపరేషన్. పారామీటర్ తీసుకోవాలి ఒకటి. పారామీటర్, 2 పారామీటర్స్, మెసేజ్ అండ్ డిలే మాత్రమే తీసుకో. అవును, ప్రోగ్రామ్ ఇస్తాను, కాపీ పేస్ట్ చేసి సేమ్ ప్రోగ్రామ్. ఓకే ఓకే రైట్. ఒకటి పంపించాను, ఇప్పుడు ఒకసారి అది పేజ్ చేయి అక్కడ. చాట్లో పంపించాను. చూసినాను. యానా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేసి చూద్దాం. ఓకే, ఫేక్ అసింక్ ఆపరేషన్, మెసేజ్ డిలే. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? రిటర్న్ ఏ ప్రామిస్, ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ ప్రామిస్ ఎలా రాయడం మీకు తెలుసు కదా అందరికి. యానా తెలుసు. సో ఈ ప్రామిస్ అనేది రిటర్న్ అవుతుంది. ఈ ప్రామిస్ ఏం చేస్తున్నాం మనము? ఓకే, ఈ ప్రామిస్ పైన రాసుకోవడం కూడా రిటర్న్ ప్రామిస్ అని రాయొచ్చు, కాకపోతే ఇట్లా రాస్తే కొంచెం ఈజీ టు అండర్స్టాండ్. సో ఒక నార్మల్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ రిటర్న్స్ ఏ ప్రామిస్. అక్కడిదక్కడ ఒక ప్రామిస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్రామిస్ ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది ఇది తెలుసు మనకి, రిజాల్వ్, రిజెక్ట్. ఓకే, దాంట్లో ఏముంది? టైం అవుట్ ఉంది. సేమ్ కాన్సెప్ట్ కదా మళ్ళీ, కాకపోతే ఇక్కడ ఏంది, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ అంటే కాలింగ్ ద సేమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇక్కడ ఏం చేస్తున్నాం? రిజెక్ట్ ఒకటి, రిజాల్వ్ ఒకటి చేస్తున్నాం. ఓకే, రిజాల్వ్ ఒకటి, రిజెక్ట్ ఒకటి. సో ఇది అది సేమ్ ఉంది కదా రాయడానికి, జస్ట్ ఇక్కడ ప్రామిస్ ఉంది. అవునా? ఇప్పుడు యానా. ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేద్దామో చూద్దాం. నార్మల్గా ఈ ఫంక్షన్ ఈ దాన్ని ఎలా కాల్ చేస్తాం మనం చెప్పు. ఇలాంటి ఒక ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తాం? ఏమన్నా డాట్ డాట్ క్యాచ్ లో వాడతాం కదా. టెన్ డాట్ కే. రాయన్. అయితే కాకపోతే ఇక్కడ ఈ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ పారామీటర్స్ రాయాలి, పారామీటర్స్ రాసి డాట్ అని రాయొచ్చు. ఏమి ఇవ్వాలన్న మెసేజ్? మెసేజ్ సమ్ స్టెప్ 1, సేమ్ స్టెప్ 1 500, స్టెప్ 1 500, అట్లా స్టెప్ 1. చందన అర్థమవుతుందా? చందన, జశ్వంత్. Yes. సో నార్మల్గా మనం ఒక ఈ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ తీసుకుంటే పిలుస్తున్నాం. డాట్ దెన్ మెసేజ్, కన్సోల్ డాట్ లాగా మెసేజ్ ప్లేస్ లో రిజల్ట్ 1 రాద్దాం మనం. రిజల్ట్ 1 ఏదైనా రాసుకోవచ్చు కదా, ఇట్స్ అపాన్ అస్. యానా. రిజల్ట్ కన్సోల్ డాట్ రిజల్ట్ 1. ఓకే, రిజల్ట్ 1 తర్వాత ఎంటర్ వచ్చేసేసి ఇక్కడనే దీని తర్వాత ఎంటర్ వచ్చేసేసి ఓకే. సక్సెస్ అయినట్టే కదా. రిజల్ట్ వచ్చిందంటే మీనింగ్ ఏంది? సక్సెస్ అయినట్టు. సక్సెస్ అయితే నేను మళ్ళీ కాల్ బ్యాక్ పిలవాలనుకుంటున్నాను. ఓకే. అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? రిటర్న్, అంటే ఈ డాట్ దెన్ కూడా మళ్ళీ ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ కాల్ బ్యాక్ అంటే మళ్ళీ ఫంక్షన్ కాల్.
మళ్ళీ ఇంకా అక్కడ ఇంకో ఫంక్షన్ కాల్ అట్లా. సో రాసేయండి ఇక్కడ. ఏం లేదు, సేమ్ ఇదే మళ్ళీ. మళ్ళీ ఆ, అంతా అవసరం లేదు, జస్ట్ ఫేస్ ఆపరేషన్ అని చెప్పి ఇక్కడ రాద్దాం అంతే. ఇదే కదన్న, మొత్తం ఇదే కాపీ చేసి. స్టెప్ 2. స్టెప్ 2 400 ఇవ్వాలా? ఉండను సో నంబర్. 400. సో స్టెప్ 1 ఫంక్షన్ అసింగ్ ఫస్ట్ కాల్ తర్వాత ఫస్ట్ కాల్ సక్సెస్ అయితే, ఫస్ట్ పిలిచినప్పుడు ఇది సక్సెస్ అయింది అనుకో, అప్పుడు నెక్స్ట్ ఇంకో కాల్ చేయని చెప్పి చెప్తున్నా నేను, అంతేనా? యానా. డాట్ దెన్ సేమ్ మళ్ళీ. అంటే ఇప్పుడు రైట్. ఇది సక్సెస్ అయితే, ఇది ఉందా, ఇది. ఇప్పుడు ఈ డాట్ దెన్ దేనికి సంబంధించి? దీనికి సంబంధించి కాదు డాట్ దెన్. ఈ డాట్ దెన్ రిఫర్స్ టు దిస్ వన్. రిటర్న్. ఓకే, ఈ రిటర్న్ కి, ఆ రిటర్న్ అనేది ఒక ఫంక్షన్ కాల్ కాబట్టి దానికి డాట్ దెన్ అంటాం. చైన్డ్ డాట్ అంటాం, చైన్డ్ దెన్ అంటాం. ఓకే, చైనింగ్ ద ప్రామిసెస్. యానా మళ్ళీ సేమ్. మళ్ళీ సేమ్. ఇప్పుడు స్టెప్ 3 300. మళ్ళీ దానికి డాట్ దెన్. ఇక్కడ ఎర్రర్ హ్యాండిల్ చేస్తున్నాం మనము, మరి ఎర్రర్ వస్తే ఎలా? చేయట్లేం కదా ఇంకా. క్యాచ్. అది చూద్దాం మనం, క్యాచ్ ఎలా రాద్దాం మనం. ఇది తెలుసు కదా, ఇది నా డాట్ దెన్ లో మీరు నార్మల్ ఒక యారో ఫంక్షన్ రాస్తున్నారు. డాట్ దెన్ ఎలా క్యాచ్ చేస్తుంది, ఎలా ఇస్తుంది, ఇవన్నీ మనం చూస్తాం, మనం కాల్ బ్యాక్స్ లో చూస్తాం. యానా. ఓకే, ప్రామిసెస్ లో చూసినాం, సారీ. క్యాచ్ ఇవ్వాలన్నా ఇంకోటి రావాలా? ఇంకోటి. ఎన్ని 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 ఫంక్షన్ 3. 3. ఫంక్షన్ 4 వరకు తీసుకెళ్ళాం. అక్కడ ఎంత ఉంది అంతే సేమ్, అది చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే. 5 వరకు తీసుకెళ్ళాం, రిజల్ట్ 5. కాపీ పేస్ట్ చేసేసి అయిపోతుంది, పైన కాపీ చేసి పేస్ట్ చేసి అయిపోతుంది కదా. మళ్ళీ ఒకసారి సేమ్. స్టెప్ 4. Step 500. మళ్ళీ ఆ స్టెప్ 5 దగ్గర వచ్చే రిజల్ట్ 5. యానా. ఇది రాయలే. ఇక్కడ. రిటర్న్ కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ కింద ఏం రాయంటే ఆల్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్ రిజల్ట్ 5 లో. రిజల్ట్ 5 వరకు వస్తే అన్ని సక్సెస్ అయినట్టు. రిటర్న్ అవసరం, రిటర్న్. రిటర్న్ అవసరం లేదు. కన్సోల్ డాట్ లాగ్ ఆల్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్. మళ్ళీ రిటర్న్ చేస్తే మళ్ళీ మళ్ళీ క్యాచ్ పెట్టుకోవాలి, దెన్ పెట్టుకోవాలి. ఓకే. యానా. ఓకే, ఇప్పుడు మరి ఎన్ని క్యాచెస్ రాయాలి ఇప్పుడు మనము? 1 క్యాచ్. ఆ, అది ఈ ప్రామిసెస్ యొక్క మెయిన్ బెనిఫిట్. ఒకసారి పాత పాత ప్రోగ్రామ్కి వెళ్ళండి, ప్రీవియస్ ప్రోగ్రామ్. దీంట్లో ఎన్నిసార్లు ప్రతి ఎర్రర్ ఉంటుంది, ప్రతిసారి కాల్ బ్యాక్. ఒక రిజల్ట్ సక్సెస్ అయితే ఏం చేయాలి, ఎర్రర్కి ఏంది, ఎర్రర్. ఎర్రర్. ఎన్నిసార్లు రాస్తాం ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్? సో 5 టైం. ఎర్రర్ హ్యాండ్లింగ్ డిఫికల్టే. మళ్ళీ ఇప్పుడు ఇది చూడు, కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ 1 రిజల్ట్ ఇవన్నీ కావాలి, ఇది రాయాలి అంటే ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ కావాలి, అవునా? యానా. అప్పుడే మనకి ఈ రిజల్ట్ అనేది ఇక్కడ వరకు మనం రీచ్ అవుతాం. ఓకే, అన్ని రిజల్ట్స్ మన డేటా మనం ప్రింట్ చేయగలుగుతాం, డేటాని హ్యాండిల్ చేయగలుగుతాం. లేదు అంటే ఇక్కడ అయిపోతుంది, అవునా? యానా. సో ప్రతి సక్సెస్ కు ఒక ప్రతి ఎర్రర్ రావాలి దీంట్లో. ప్రతి సక్సెస్ కి ప్రతి ఎర్రర్ రాయాలి. ఎర్రర్ హ్యాండ్లింగ్ డిఫికల్టే. అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆల్సో లిటిల్ డిఫికల్ట్ హియర్ కంపేర్ టు దట్ వన్. యానా.
సో ఇది కాల్ బ్యాక్ హెల్ అంటాం ఇలాంటి దాన్ని. ఓకే, ఒకటే ఫంక్షన్ మళ్ళీ 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 పిలవడానికి. ఓకే. యా. ఇప్పుడు ఇప్పుడు ఇది చూసేది డాట్ క్యాచ్ అంతే. డాట్ క్యాచ్ దాంట్లో ఒక యారో ఫంక్షన్ రాసేసేసి ఆ ఎర్రర్ని క్యాచ్ పెట్టేస్తే అయిపోయింది అంతే. ఓకే. సో ఇక్కడ ఎర్రర్ వచ్చినా, ఈ ఏ ఏ స్టేజ్లో ఎర్రర్ వచ్చినా ఆ ఎర్రర్ అనేది ఇక్కడ క్యాచ్ అయిపోతుంది. ఓకే. యా. సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కాల్ బ్యాక్ హెల్ యూజింగ్ ప్రామిసెస్. పైన ఎలా రాస్తాం, పైనకి వెళ్తే ప్రామిసెస్ నార్మల్ ప్రామిస్ లా రాయకుండా ఏం చేసిన ఇక్కడ నేను రిటర్న్ అని చెప్పి రాసిన. నార్మల్ ప్రామిస్ లా రాసింది అనుకో, ఆ ప్రామిస్ నేను ఇట్లా ఇది పారామీటర్స్ పంపించవచ్చా? లేదు, పంపరు. పంపించలేను. మీరు గుర్తు చేసుకుంటే ఇది దీనికన్నా ముందు ప్రోగ్రామ్ నేను మొన్న లాస్ట్ టైం ప్రామిసెస్ వెళ్ళండి ఇక్కడ. దీంట్లో ఓకే. ఇక్కడ ఇక్కడ చూస్తే చూడు ఇక్కడ ఎలా ఉంది, ప్రామిసెస్ ఉంది. కానీ ఆ ప్రామిసెస్ లో మనము ఇట్లా నార్మల్ ప్రామిస్ లా క్రియేట్ చేస్తే, ఓన్లీ సింగిల్ ప్రామిస్ లా క్రియేట్ చేస్తే ఓన్లీ 2 పారామీటర్స్ పంపించచ్చు మనకి, రిజాల్వ్ రిజెక్ట్, అది కూడా స్టాండర్డే. అదే అలా నేను ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లో రిటర్న్ ప్రామిస్ చేసాను అనుకో, అప్పుడు మనకి ఏంటి, ఆ ఫంక్షన్ కి పారామీటర్స్ పంపించవచ్చు, ఆ ప్రామిస్ ఏం చేయాలో చేయొచ్చు. అవునా? యా. సో దిస్ ఇస్ హౌ వి పాస్ ద పారామీటర్స్ టు లైక్ టు ఏ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ ప్రామిసెస్. ఓకే. ప్రామిసెస్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బెటర్ మనకి. చూడు, ఈ మెసేజ్ అనేది ఉంది, డిలే అనేది ఉంది. ఇది ఇక్కడ యాక్సెప్టెడ్ కదా, ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సేమ్ ఆ ప్రామిస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు కదా. నథింగ్ బట్ ఈ పారామీటర్స్ నేను పంపించేటివి ఈ అసింక్ ఏదైతే ఉందో దానికి పంపిస్తున్నట్టే, ఈ ప్రామిస్ కి పంపిస్తున్నట్టే కదా. యా. సో దిస్ ఇస్ హౌ యూ, ఇంకో కాన్సెప్ట్ అనమాట, హౌ యూ పాస్ ద పారామీటర్స్ టు ఏ ప్రామిస్. ప్రామిస్ జరిగే ఫంక్షన్ లో మనకు కావాల్సిన డేటా పంపించాలంటే ఎలా, అది ఇలా. ఓకే. ఆపరేషన్ సక్సెస్. సో ఎక్కడ దాకా రిజల్ట్ వచ్చేస్తుంది మనకి. ఎర్రర్ వచ్చింది, స్టెప్ 4 లో ఎర్రర్ చూపించేస్తుంది మనకి. ఎర్రర్ వచ్చి. మళ్ళీ సార్ రంజీ, సేమ్ స్టెప్ 4 కదా, ఈ స్టెప్ 5 ఎర్రర్. సో అలా. ఓకే. యా. క్లియర్ ది కాన్సెప్ట్. యా, క్లియర్ అన్న. ఇప్పుడు 1 సెకండ్. అసింక్ అవైట్ ప్రాబ్లమ్స్ గుర్తున్నా, అసింక్ అవైట్ కాన్సెప్ట్ గుర్తుందా మీకు? యా అన్న. అంటే ఐడియా ఉంది. అసింక్ అండ్ అవైట్ గుర్తుందా లేదా? నాకు గుర్తుందన్న. ఓకే. ఓకే. సేమ్ ఇప్పుడు మనం ఇది ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం మనం అసింక్ అవైట్ యూజ్ చేసుకుని సాల్వ్ కూడా చేయొచ్చు. ఓకే. ప్రామిసెస్ ఉన్నాయి కదా, ఆ ప్రామిసెస్ మనకి ఆ ప్రామిస్ పైన ఉంది కదా, ఇదంతా మనకి సేమ్ మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్ అంతా కాపీ చేసుకొని ఇంకో దాంట్లో పెట్టు. సేమ్ ప్రోగ్రామ్ మొత్తం. యా అన్న. ఓకే. ఈ కిందంతా తీసేస్తే 17th లైన్ నుంచి అంటే కాల్ చేయకు దాన్ని. ఉమ్. కమెంట్ చేసేయాలా లేకపోతే తీసేయాలి మొత్తం? తీసేసి
ఎంటర్ ఎంటర్. ఓ ఫంక్షన్ రాయు. జస్ట్ ఫంక్షన్ ఏంటంటే రన్ టాస్క్. ఫంక్షన్ రన్ టాస్క్, వాట్ ఎవర్ ఫంక్షన్ నేమ్. ఆ ఫంక్షన్ ఇట్లా ఓపెన్ చేసి బ్లాక్ పెట్టి కూర్చో. ఓకే. నౌ ట్రై క్యాచ్ రాయి ఇందులో. ట్రై 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 కో బ్లాక్. ఓకే. దాని కిందనే క్యాచ్ ఒక బ్లాక్. ట్రైకి ఇది ఉండదు అనమాట. ట్రైకి Yeah. ఇట్ ఓన్లీ ఎనీ డేటా. ఓన్లీ క్యాచ్ మాత్రమే ఎర్రర్ని పట్టుకుంటుంది. ఓకే. ఓకే. వెయిట్. ఓకే. ట్రై క్యాచ్ రెండు రాసావు కదా. Hmm. ఇప్పుడు ఎర్రర్ ఎర్రర్లో జస్ట్ సేమ్ మనం ముందు రాస్తున్నాం కదా, అట్లా అట్లా ఎర్రర్ రాసేసి అట్లా అంటే ఇది ఆ ఎర్రర్. ఓకే. ఇక్కడ కింద కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్. ఓకే. ఇది త్రీ Yeah. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫర్ సేమ్ ప్రాబ్లం. ఏది ఈజీ మనం సెలెక్ట్ చేసుకుంటాం అంటే అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్. కాల్ బ్యాక్ వెళ్ళి ఎలా దాని నుంచి ఏమంటారు ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ కావడానికి ప్రామిసెస్ వచ్చినాయి. ప్రామిసెస్ లో కూడా స్టిల్ మనకి డాట్ దెన్ డాట్ దెన్ డాట్ దెన్ రాసుకోవాల్సి వస్తుంది. ఆ డాట్ దెన్ కూడా అంటే కొంచెం కొన్ని టైమ్స్ డాట్ దెన్ మర్చిపోతే ఎలా. సో ఇంకా ఈజియెస్ట్ వే ఎలా అని చెప్పడానికి ఇది. ఓకే. ఈ ట్రై Yeah. క్యాచ్ కదా, ఇది రాసినాం అనుకో, ఈ లోపల ఎలాంటి ఏ ప్రామిస్ అన్నా రాసుకోవచ్చు నువ్వు. ఇన్సైడ్ దిస్ యూ కెన్ కాల్ ఎనీ ప్రామిసెస్. ఓకే. ఏ ప్రామిస్ Yeah. అని ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇంకో కూడా ఉంది, ఇంకో మెథడ్ కూడా ఉంది, ఇంకో ప్రామిసెస్. దాన్ని దేనైనా పిలుచుకో. ఎన్ని అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రామిసెస్. నాట్ ద సేమ్ ఫంక్షన్, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్. ఇప్పుడు అసింక్ టేక్ అసింక్ ఆపరేషన్ 1, టేక్ అసింక్ ఆపరేషన్ 2, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది మనకి. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ప్రామిసెస్ రిటర్న్ చేస్తున్నాయో అవన్నిటిని కూడా మనము ఇందులోకి పిలిచేసి అవన్నిటికీ ఒకటే క్యాచ్. అర్థమవుతుందా నేను చెప్పింది? Yeah. Yeah. అర్థమైంది. ఇప్పుడు ఇది ఉంది. ఓకే. ఫస్ట్ అయితే మనం జనరల్గా మనకు ఇప్పటివరకు ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి కాన్స్ట్ కింద జస్ట్ ఒక 20% అయినా కాన్స్ట్ రిజల్ట్ 1 ఈక్వల్స్ టు కాన్స్ట్ రిజల్ట్ 1 ఈక్వల్స్ టు ఓకే. రిజల్ట్ 1 ఈక్వల్స్ టు ఆ ఫంక్షన్ వెలుగు. ఆ ఫంక్షన్ ఈ ఫేక్ అసింక్ ఆపరేషన్ ఉంది కదా దాని వెలుగు. ఓకే. స్టెప్ 1 500. ఓకే. స్టెప్ 1 500. ఇప్పుడు కింద రిజల్ట్ ని ప్రింట్ చేసాయి. ఇది ఎంత ఈజీగా ఉంది. Yeah. అన్న. ఒక ఫంక్షన్ పిలుస్తుంది జనరల్. ఇప్పుడు మనం నార్మల్ చేసేది ఇదే కదా, ఒక ఫంక్షన్ పిలుస్తాం, ఆ ఫంక్షన్ రిజల్ట్ ఇస్తే రిజల్ట్ ప్రింట్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఎర్రర్ ఇచ్చింది అనుకో ఎక్కడ పెట్టాలి? ఎర్రర్లో ప్రింట్ చేయాలి. Catch error. Okay. ఓకే. బట్ బట్ ఇక్కడ చిన్న ఏంటి అంటే ఇక్కడ ఏముంది? టైం అవుట్. టైం అవుట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ ఏ డిలే కదా. Yeah. మన డిలే అంతసేపు మనం వెయిట్ చేయాలి కదా. పిలిచేసి పిలిచిన వెంటనే డేటా ఇవ్వదు కదా మనకి. అవునా కదా? అవునవును. పిలిచిన వెంటనే మనకి డేటా ఇవ్వదు. సో ఎగ్జిక్యూట్ చేయ దీన్ని ఒకసారి. ఏం వచ్చింది? ఏది ఎగ్జిక్యూట్ చేసినావు? ఇదేనా ప్రామిస్ ఎగ్జాంపుల్? నథింగ్ కదా, నథింగ్ గాట్ ప్రింటెడ్. నథింగ్. నథింగ్. ఓకే. అంటే ఏం చేసి ఇది క్లోజ్ చేసి ప్యానల్ క్లోజ్ చేసి కింద ఆ, అంటే ఇట్ గివ్స్ నథింగ్, నో ఎర్రర్ ఆర్ నో రిజల్ట్ అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఓకే. అయితే మనం ఏం చేస్తామంటే అవైట్ అని చెప్పి రాస్తాం ఇక్కడ. అవైట్ ఏదైనా ఫంక్షన్ ఇట్లా ప్రామిసెస్ ఉంది దాంట్లో డిలే మెయిన్లీ డిలే ఉంటే ఆ దానికోసం వెయిట్ చేయి అని చెప్పేసి అవైట్ రాస్తాం. ఈ అవైట్ రాయాలి అంటే ఈ అవైట్ ఎందులో రాస్తున్నాం? అవైట్ కాల్స్ ఎందులో ఉన్నాయి? ఒక ఫంక్షన్ లో ఉన్నాయి.
ఇది ఒక ఫంక్షనే కదా. ఈ యా. ఫంక్షన్ కి నువ్వు డైరెక్ట్ అవైట్ అని చెప్తే అర్థం కాదు. అప్పుడు ఈ ఫంక్షన్ కి ముందు అసింక్ అని చెప్పి రాయాలి. ఓకే, స్మాల్ లెటర్ అసింక్. సో ఈ ఫంక్షన్ అనేది ఒక అసింక్రనస్ ఫంక్షన్. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి కాల్ ని అవేట్లా రాసుకుంటున్నాను నేను. ఇది రాయాల్సిన అవసరం లేదు ఇలా. నో, నో బ్రాకెట్, అవేట్ స్పేస్ అంతే ముందు. ఓకే ఓకే. ఇది ఓకేనా జశ్వంత్, చందన? యా అన్న. సో we tell the system that we are waiting for certain operation to complete. అందుకే await, ఈ డిలే ఉంది కాబట్టి. ఇప్పుడు ట్రై క్యాచ్ దేనికి? ఇది ప్రామిస్. సో ఈ ప్రామిస్ రిజాల్వ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. రిజాల్వ్ అయితే ట్రైలో, ఓకే, ట్రైలో మనకు సక్సెస్, ట్రై అనే కాదు, ఏమంటారు, రిజల్ట్ వచ్చేస్తుంది, రిజల్ట్ ప్రింట్ చేసుకుంటాం రిజాల్వ్ వస్తే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టింగ్, దెన్ ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ని పట్టుకుంటాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్, దెన్ ఇట్ రిటర్న్స్ ద డేటా యాజ్ ఎ రిజల్ట్. ఓకేనా? యా నాకు. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసేసి ఒక వన్ మినిట్ వెయిట్ వెయిట్. రాసినామా? అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయంటే సేమ్ ఇదే కాపీ చేసుకొని 5 టైమ్స్ కాల్ చేయి. కాల్ చేసి తర్వాత మారుద్దాం. పేజ్ చేసి తర్వాత మారుద్దాం. ఉమ్, 3 4 5. చాలు. ఇది ఎంత ఈజీగా ఉంది. సేమ్ అదే ఆపరేషన్ మనం ఇక్కడ చేసేది. ఓకే, సేమ్ అలే. సక్సెస్ అయినా కొద్దీ ఇంకో కాల్, ఇంకో కాల్, ఇంకో కాల్, ఇంకో కాల్. బట్ ఏంటి ఇక్కడ ఒక ఈజీ టు అండర్స్టాండ్ ఒక ఫ్లో లా కనిపిస్తుంది మనకి డేటా. ఇక్కడ స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఇక్కడ లాస్ట్ 30 తర్వాత ఆల్ ఆర్ సక్సెస్ కన్సోల్ డాట్. ఓకే, ఇప్పుడు దీన్ని పిలవాలి. యాక్చువల్ ఇప్పటికి డేటా ఎందుకు వస్తలేదు అంటే ఫస్ట్ కూడా డేటా వస్తుంది, కానీ మనం తప్పు ఏం చేసినామంటే ఇది ఉంది కదా, ఇది ఒక ఫంక్షన్ కదా, ఇది ఒక ఫంక్షనే. ఈ ఫంక్షన్ ఇప్పుడు మనం బయటకు ఏదైనా పిలుచుకోవచ్చు. కింద రా ఓకే. రన్ టాస్క్ అని చెప్పి పిలవాలి. ఆ ఫంక్షన్ కాల్ జరగాలి. ఇట్లా డాట్ దెన్ తీసుకోనా? అర్థం అవసరం లేదు, ఇది జస్ట్ నార్మల్ ఫంక్షన్. ఇవి ప్రామిసెస్, ఓకే. జస్ట్ కాల్ దిస్ ఫంక్షన్ అంతే. రన్. కాల్, ఫంక్షన్ కాల్. హౌ యూ డూ ఏ ఫంక్షన్ కాల్? ఫంక్షన్ కాల్ అంటే ఏంటి? లాస్ట్ బ్లాక్ పెట్టవా, ఇట్లా పారెంథసిస్ పెట్టాలి కదా, అదే అంటున్నాను నేను. ఓకే ఓకే. జస్ట్ ఫంక్షన్ పేరు రాస్తావు. ఓకే, సెమీకోలన్, సెమికాలన్. సెమీకోలన్, ఎగ్జిక్యూట్, సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఆల్ ఆర్ స్టెప్ సక్సెస్ఫుల్. మళ్ళీ ఒకసారి రన్ చేయి. సో స్టెప్. స్టెప్ సేమ్ ఫంక్షన్ అంటే సేమ్ ఉంది కదా. యానా. బట్ హౌ గుడ్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్. ఇది మోడర్న్ జావా స్క్రిప్ట్ అన్నమాట. ఇది మోడర్న్ జావా స్క్రిప్ట్ వేర్ వీల్ హ్యాండిల్ ప్రామిసెస్ అండ్ అసింక్ ఆపరేషన్స్ కానీ, అసింక్ అంటే ఇట్లా డిలేలు ఉన్న ఆపరేషన్ కానీ దేనికోసమైనా వీల్ వెయిట్. మనం అవేట్ కూడా యూజ్ చేసిన అవసరం లేదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ అవేట్, యూ నీడ్ టు వెయిట్. యూజ్ అవేట్. అవేట్ మొత్తం తీసేసి అన్నిట్లో అవేట్ తీసేసి ఇక్కడ పైన అసింక్ కూడా తీసేసి.
ఉమ్. ఇప్పుడు రంజీ అన్ని ప్రామిసెస్ పెండింగ్. పెండింగ్ పెండింగ్ పెండింగ్. ఫస్ట్ ఇమ్మీడియట్ గా పెండింగ్, తర్వాత సక్సెస్ అయినాయి. మళ్ళీ ఒకసారి రంజీ. సో ఇలా సేమ్ అలా ఫంక్షనాలిటీ, కాకపోతే వెంటనే ప్రింట్ అవ్వట్లేదు. వెంటనే ప్రింట్ చేస్తున్నాం, పిలవంగానే ప్రింట్ చేస్తున్నాం కదా, పిలవంగానే ప్రింట్ చేస్తున్నాం, పిలవంగానే ప్రింట్ చేస్తున్నాం. అవునా? యాను. సో అట్లా పిలవంగానే ప్రింట్ చేసినప్పుడు రాదు కదా. వెంటనే పిలవంగానే అక్కడేమో డిలే ఏమో 500 ఉంది, అంటే 0.5 మిల్లీ సెకండ్స్ ఉంది. మనం రిజల్ట్ వెంటనే రావాలని చెప్తున్నాం, రాదు కదా. పెండింగ్ అని అవును. వస్తుంది. సో పెండింగ్ అని చెప్తాం. క్లియరా? అందుకే ఇప్పుడు అవైట్ చూస్ చేసి ఏమైంది ఇప్పుడు దానివల్ల, ఎంత డిలే ఉందో అంత డిలే అయ్యే వరకు వెయిట్ చేస్తున్నట్టు మనం. అవైట్ ఈస్ ఫర్ వెయిటింగ్. వెయిటింగ్. ప్రామిసెస్ కి అవైట్ కి సంబంధం ఉంది అనుకోకండి. అవైట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? అక్కడ డిలే ఉంది కాబట్టి. యాను. ప్రామిసెస్ కి సంబంధం ఏంటి? ట్రై క్యాచ్. ట్రై అంటే దెన్ లాగా, క్యాచ్ అంటే ఇది. మరి క్యాచ్. అక్కడ ట్రై దెన్ క్యాచ్ ఉంది, ఇక్కడ కూడా ట్రై క్యాచ్ ఉంది. మరి డిఫరెన్స్ ఏంటి? దెర్ షుడ్ బి సమ్ బెనిఫిట్స్, రైట్? చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకో ఫంక్షన్ రాయి, ఫేక్ అసింక్ ఆపరేషన్స్ 2 అని చెప్పేసి సేమ్ అట్లనే ఆ మొత్తం పైన కాపీ చేసుకొని, మొత్తం కాపీ చేసుకొని సేమ్ మొత్తం ఫంక్షన్ కాపీ అట్లే చేయాలా? మొత్తం కాపీ చేయి. ఓకే. ఆ, ఇప్పుడు ఏం చేయని చెప్తే, ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఇన్ F2, సారీ, ఇన్ ఆపరేషన్ 2. ఆపరేషన్ 2 సక్సెస్ఫుల్ ఉందా ఇక్కడ? ఇక్కడ ఆపరేషన్ 1 సక్సెస్ అన్నారు. అంటే ఆ ఆపరేషన్ ఫేక్ ఆపరేషన్ 1లో, ఈ ఫేక్ ఆపరేషన్ 2లో అన్నట్టు. ఓకే. ఇప్పుడు దీనికి కూడా 5 కాల్స్ చేయి, దీనికి కూడా సేమ్ 5 కాల్స్ చేయి. ఏం లేదు, జస్ట్ 3 కాల్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ చేసుకో, కాపీ చేసేసుకొని పేస్ట్ చేయి. దీంట్లో పేస్ట్ చేయి ఇక్కడ. కిందనే అయ్యాను. కాదు, ఇక్కడ ఇప్పుడు ఆల్ ఆల్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్ ఉంది కదా, దీని తర్వాత ఓకే, దీంట్లో చేయొచ్చా? దాంట్లో చేయొచ్చు. ఓకే, ఒక నిమిషం. కంట్రోల్ Z, కంట్రోల్ Z. ఓకే, యా. నేను సపరేట్ చేయాలేమో అని పోతాను. అదే బెనిఫిట్. ఇప్పుడు డాట్ దెన్ డాట్ క్యాచ్ యూజ్ చేస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రామిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కి కాల్ చేయాలి అంటే ప్రతి ఒక్క దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ దెన్ లో క్యాచ్ చేసుకోవాలి. మరి ఆ యా. ఆప్షన్. ఓకే, ఇక్కడ రిజల్ట్ 1 1 పెట్టుకో, రిజల్ట్ 1 1, రిజల్ట్ 1 2, అలా. ఫోటో ఓపెన్. రిజల్ట్ 1 1, రిజల్ట్ 1 2, రిజల్ట్ 1 3. ఓకే. ఓకే, డన్. ఇప్పుడు దీంట్లో ఎర్రర్స్ వచ్చినా సరే, దీంట్లో ఎర్రర్స్ వచ్చినా సరే, ఎక్కడ క్యాచ్ అవుతుంది? క్యాచ్. సో హౌ గుడ్ ఇట్ ఈస్. యా. మల్టిపుల్ ఫంక్షన్స్ కాల్స్, మల్టిపుల్ ప్రామిసెస్ కాల్స్ నువ్వు ఎన్నంటనే ట్రైలో చేసుకోవచ్చు. ఒక మొత్తం కోడే రాయొచ్చు. ఒక పెద్ద ఈమెయిల్స్ పంపించడానికి, డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేయడానికి, యూఏ నుంచి యూజర్ డేటా ఫెచ్ చేయడానికి, పుష్ చేయడానికి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇన్ ద ట్రై. అందులో ఎందులో ఎర్రర్ వచ్చినా ఇలా క్యాష్ పట్టుకో అని చెప్పచ్చు. అంతే కదా. యా. So you are handling multiple promises of belonging to multiple different functions, multiple delays belonging to multiple different functions, but using only one try and one catch. Okay? ఇది లేటెస్ట్ స్టాండర్డ్ జావా స్క్రిప్ట్, ES6 అంటాం. ఓకే, ECMAScript 6. సో మనం ఇదే కాన్సెప్ట్ ని మనం LWCలో యూజ్ చేస్తాం. ఓకే, డాట్ దెన్లో డాట్ క్యాచ్లో రేర్గా యూజ్ చేస్తాం. విల్ గో విత్ ట్రై అండ్ క్యాచ్ ఓన్లీ. ఓకేనా? ట్రై క్యాచ్ యాను. డిలే ఉంది, యూ కెన్ కాల్ ప్రామిస్. అందులో డిలే ఉందంటే ముంగట వెయిట్ పెట్టుకో. దట్స్ ఇట్, రైట్? ఇఫ్ దెర్ ఈస్ అ డిలే యూ కీప్ అవైట్. డిలే ఉన్నప్పుడే అవైట్ వరకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు. డిలేకి అవైట్ కి రిలేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? డిలే ఉన్నంతసేపు వెయిట్ చేయి అని చెప్పినాను. ఓకే. యా. సో అవైట్ పెట్టాం అనుకో, ప్రామిస్ పెండింగ్ అని రాదు. ఆ ప్రామిస్ అయ్యే వరకు వెయిట్ చేసి, అంటే డిలే అయ్యే వరకు వెయిట్ చేసి ఆ ప్రామిస్ రిజాల్వ్ అవుతుంది. ఓకే. ఈ
ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వినండి. మళ్ళీ ఒకసారి ఇంకా అన్ని అన్ని ఇవాళకైనా కాలేజ్ క్లాసెస్ అన్ని రికార్డింగ్ పెడతాను, ఈ బ్లాగ్ కూడా పెడతాను. ఇవన్నీ ప్రోగ్రామ్స్ దీంతో పంపించు మన చాట్లో. యా. ఓకే. ఓకే. ఓకే, క్లియరా ఇక వరకు? సో విచ్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్? సార్ ఆబ్వియస్లీ అసలు కదా. చాట్ చాట్లో రావట్లేదు అన్న. చాటర్ ఈ చాటర్ కాదు, మన వాట్సాప్ చాటర్ పెట్టు. వాట్సాప్లో పెట్టు. అన్ని ప్రోగ్రామ్స్ ఇవాళ రాసిన 3 ప్రోగ్రామ్స్. యా. సో విచ్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్? Async of it, which అసింక్ is అవి. but that doesn't mean that the old approaches are expired or deprecated. Deprecated అంటాం ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో, ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేయొద్దు అంటే డెప్రికేటెడ్ అంటాం. సో దోస్ ఆర్ నాట్ డెప్రికేటెడ్, బట్ దిస్ ఈస్ అడ్వాన్స్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ వే. We still uses callback hell concept also for sometimes. Promises mostly we'll use dot then dot then dot then dot catch. But ECMAScript 6 standard is using using try and catch with async and await. Try and catch is for promises, handling the promises, and await and async is for handling the delays. Okay, chalo. We'll meet in tomorrow's class. Do practice. Tomorrow we'll cover random miscellaneous concepts, and we'll prepare for the Sunday's exam. We'll solve few code snippets on these promises and this all. Okay, almost 25 to 30 problems we'll solve tomorrow. Okay, yeah. యా అన్న. Okay, have a good day. Bye. బాయ్. బాయ్ బాయ్.